జనవరి 1 నుంచి రాష్ట్రంలోని రైస్ కార్డుదారులందరికీ రాగులు, గోధుమ పిండి అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి తగిన సహకారం అందిస్తామని కేంద్రం తెలిపిందన్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ధాన్యం సేకరణ, ఇతర అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వివరించినట్లు మంత్రి చెప్పారు. పీడీఎస్ బియ్యం సరఫరాలో క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆటా సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడుగా ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడీఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కరణగా నేను భావిస్తున్నాను.